వెనకటికి ఓ రాజుగారు చెరసాలను దర్శించటానికి వెళ్ళాడు. ఆ రోజున తనకు నచ్చిన ఎవరో ఒక ఖైదీని విడుదల చేయాలని రాజుగారు ఉద్దేశించాడు. జైలులో ఉన్న ప్రతి ఖైదీని కలుసుకొని మాట్లాడాడు. రాజుగారు దర్శించిన 50 మంది ఖైదీలు అందరూ ఒకే మాట అన్నారు. అయ్యా, మాకు ఎంతో అన్యాయం జరిగింది, దయచేసి మమ్మలను విడుదల చేయండి అంటూ ప్రతి ఒక్కడూ దీనంగా అడుగుతున్నాడు. 51వ ఖైదీని రాజుగారు చూచారు. ఇతడే చివరివాడు. అతడన్నాడు, అయ్యా, నన్ను చెరసాలలో వేయటం న్యాయమే. ఇది నాకు తగిన శిక్షే. నేను ఫిర్యాదు చేయడానికి నాకు ఏ కారణమూ లేదు. నేను దుర్మార్గుణ్ణి, కిరాతకుణ్ణి, మరణశిక్షకు తగినవాణ్ణి. అయినా దేవుడు దయతో నన్ను ఈ చెరసాలలో పడవేశాడు. రాజుగారి మనసు కరిగిపోయింది. ఇడుగో, ఇతణ్ణి మాత్రమే నేను విడుదల చేస్తున్నాను. ఇతడు తన పాపాన్ని వినయంతో, విరిగి నలిగిన మనసుతో ఒప్పుకుంటున్నాడు గనుక క్షమాపణకు అర్హుడు. శ్రోతలు వింటున్నారా? 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను